అందరి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం పూర్తయిపోయేటటువంటి దశకు వచ్చినది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా స్కూళ్ళల్లో చాలా ప్రభుత్వ కాలేజీలలో ఫుడ్ పాయిజన్ అవ్వడము, చాలా మంది పిల్లలు ఇబ్బంది పడడము, చాలా మంది పిల్లలు ఆరోగ్యం బాలేక హాస్పిటల్కు పోవడము, చాలా మంది పిల్లలు చనిపోయినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం. సో అట్లీస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లల జీవితాలు బాగుపడతాయి, పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, పిల్లలకు నాణ్యమైనటువంటి భోజనం పెడతారేమో, పిల్లలకు సన్నబియ్యంతో మంచిగా భోజనం పెట్టి మంచిగా చదువు చెప్తారేమో అనుకున్నాం. సేమ్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఎట్లున్నదో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో కూడా సేమ్ పెద్ద డిఫరెన్షియేషన్ ఏం కనబడతలేదు. సో దాదాపు వీళ్ళు అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ఒక సంవత్సరం పూర్తయిపోయేటటువంటి దశకు వచ్చినారు. ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ 9వ తారీఖు వస్తే ఓ సంవత్సర పాలన పూర్తయిపోతుంది. ఈ సంవత్సరం కంప్లీట్ అవుతున్నా కూడా ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి గతి లేదు. విద్యాశాఖ మంత్రి ఇప్పటిదాకా కేటాయించలే. పోనీ ఈ విద్యాశాఖ మంత్రి ఈ సంబంధించినటువంటి ఈ శాఖను ఎవరు చూసుకుంటారు? పోనీ ముఖ్యమంత్రి చూసుకుంటుండా, లేకపోతే కింద ఉన్నటువంటి మంత్రులు చూసుకుంటారా, లేకపోతే అధికారులు చూసుకుంటారా అని చెప్పి ఆరాధిస్తే దాదాపు 12 మంది మంత్రులు ఉన్నారు కదా, 12 మంది మంత్రులు విద్యాశాఖను చూసుకుంటారు. 12కు 12 మంది. ఈ విద్యాశాఖను ఒక్క మంత్రి కాన్స్టెంట్గా చూసుకునేటటువంటి సిచ్యువేషన్ లేరు. కొండా సురేఖ మంత్రి, ఆమె కూడా విద్యాశాఖ గురించి ఇన్వాల్వ్మెంట్ తీసుకుంటారు, ఆమె కూడా మాట్లాడతారు, బాధ్యత తీసుకుంటారు. సీతక్క గారు మాట్లాడతారు, సీతక్క గారు బాధ్యత తీసుకుంటారు, సీతక్క గారు ఇన్వాల్వ్మెంట్ తీసుకుంటారు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, జూపల్లి కృష్ణారావు గారు, ఆ తర్వాత ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా ఈ అంశం పైన మాట్లాడుతారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, దాదాపు 12 మంది మంత్రులకు 12 మంది విద్యాశాఖ గురించి మాట్లాడతారు. ఈ 12 మందిని పక్కన పెట్టి ఇంకా 6 శాఖలు ఉన్నాయి కదా, ఈ 6 మంత్రి పదవులలో ఎవరికన్నా ఒక్కరికి విద్యాశాఖ ఇస్తే బాగుంటుంది కదా. పోనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేనే విద్యాశాఖ మంత్రి అని చెప్పుకుంటే బాగుంటుంది కదా. కానీ ఇప్పటిదాకా డిక్లరేషన్ ఇయ్యలే. ఈ 6 మంత్రి పదవులకు 6 మంత్రి పదవులు అట్నే క్వశ్చన్ మార్క్ పెట్టుంచారు. ఇప్పటిదాకా 6 మంత్రి పదవులు కేటాయించినటువంటి దాఖలాలు కూడా మనం చూడలే. కీలకమైనటువంటి పదవులు ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో. ఒకటి హోంశాఖ. హోంశాఖ అనేది చాలా పెద్ద పదవి కదా. రేవంత్ రెడ్డి సీఎం పదవి తర్వాత సీఎం పదవి అంటారు హోంశాఖ అనేది. అత్యంత కీలకమైనటువంటి పదవి. పోలీసుల శాఖ మంత్రి, పోలీసులకు పెద్ద ఏది హోంమంత్రి అనేది. కాబట్టి ఈ హోమ్ మినిస్టర్ అనేటటువంటి పదవి డిక్లరేషన్ లేదు. తర్వాత ఏదైతే విద్యాశాఖకు సంబంధించినటువంటి వ్యవహారం అత్యంత పెద్దది కదా. చాలామంది పిల్లల భవిష్యత్తు మంత్రి చేతిలో ఉంటాయి. మంత్రి తీసుకునేటటువంటి డిసిషన్స్, మంత్రి చేసేటటువంటి అభివృద్ధి, మంత్రి చేసేటటువంటి వ్యవహారం పట్లనే విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తు, విద్యార్థులకు సంబంధించినటువంటి జీవనం ఉంటుంది. కానీ ఇప్పటిదాకా విద్యాశాఖ మంత్రి అనేది గతి లేదు. అయితే విద్యాశాఖకు సంబంధించినటువంటి మంత్రి అంశం పక్కన పెడితే ఈరోజు కొండా సురేఖ గారికి సంబంధించినటువంటి ఒక వీడియో తెరపైకి వచ్చింది. ఈ వీడియోలో కొండా సురేఖ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక్కసారి మీరు వినే ప్రయత్నం చేయండి. అయితే ఒక స్కూల్లో, ఒక ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 60 మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది. ఫుడ్ పాయిజన్ అయ్యి వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో ఉన్నారు. అయితే కొండా సురేఖ గారు ఏం చెప్తున్నారు తెలుసా? 60 మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ అయింది, స్కూల్లో పెట్టినటువంటి భోజనం వల్ల కాదట. ఆమె ఏం చెప్తుందో ఆమె మాటల్లోనే విందాం. ఆమె మాట్లాడుతున్నటువంటి మాటల పైన మనం ఒక చిన్న కౌంటర్, చాలా చిన్న కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఆమె మాటలలోనే అడ్డంగా దొరికిపోయింది కొండా సురేఖ మేడం. అడ్డంగా బుక్ అయిపోయింది ఆమె ఏం మాట్లాడుతుందో. ఈమె మాట్లాడినటువంటి మాటల పట్ల నేను కూడా ఒక కీలకమైనటువంటి అంశం చెప్పే ప్రయత్నం చేస్తా. ఎవరైనా ఈ వీడియో చూస్తే దయచేసి, ఎవరైనా తల్లిదండ్రులు చూస్తే మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఈ వీడియో షేర్ చేయండి. మీ విద్యార్థులు ఎవరైనా గవర్నమెంట్ పాఠశాలలో కనుక చదివితే, మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ దోస్తులు ఉంటారు కదా, మీ దోస్తుల కొడుకులు పిల్లలు ఎవరైనా ప్రభుత్వ పాఠశాలలో చదువుతారు కదా, వాళ్ళు మీ ఫ్రెండ్స్ కూడా చూస్తారు ఈ వీడియో. వాళ్ళకి షేర్ చేసే కార్యక్రమం చేయండి. నేను చెప్తే ఇప్పుడు అసలు కథ చెప్తా. మేడం స్టార్ట్ చేయండి, చెప్పండి. చెప్పిన దాని ప్రకారం పిల్లలు ఏదైతే తినుబండారా. అయ్యో స్టక్ అవుతుంది, ఒక్క నిమిషం నేను మీకు చూపిస్తా వీడియో. చెప్పండి మేడం. చెప్పిన దాని ప్రకారం పిల్లలు ఏదైతే తినుబండారాలు తిన్నారో 100% దాని వల్లనే అయింది. అది ఒకవేళ ఫుడ్ వల్ల అయ్యి ఉంటే స్కూల్లో స్టాఫ్ కు ప్లస్ స్కూల్లో ఉన్న వర్కర్స్ కు కూడా ఫుడ్ పాయిజన్ అవ్వాల్సి ఉంటే అది కాకపోవడం, అది వీళ్ళ తినుబండారం వల్లనే ఖచ్చితంగా చెప్తాను అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా టెస్టింగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నిజానిజాలు తెలియడం జరుగుతుంది. వాంకిడి గురుకుల పాఠశాల అనేది చాలా హైజెనిక్ గా ఉంటుంది. అక్కడ పిల్లలను చాలా మంచిగా చూసుకుంటారు. అదొక్కటే కాదండి, మా గవర్నమెంట్ వచ్చినాక ప్రతి గురుకుల పాఠశాలలు కూడా మంచి వాళ్ళ వాతావరణంలో పిల్లలు ఉండాలి, మంచి భోజనం కావాలని డిశ్చార్జ్లను కూడా పెంచినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి గారిది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. చెప్తున్నారు. ఈ సందర్భంగా
కొండా సురేఖ మేడం చెప్తున్నటువంటి మాట. సో కొండా సురేఖ గారు ఏం చెప్పారో విన్నారు కదా. సో మేడం ఏం చెప్తుందో, మంత్రి గారు ఏం చెప్తున్నారంటే, వాంకిడి అనేటటువంటి ఈ ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 60 మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయినటువంటి మాట వాస్తవము. కానీ స్కూల్లో పెట్టినటువంటి ఫుడ్ వల్ల పాయిజన్ కాలేదు. ఆదివారం రోజు వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు కదా, ఆదివారం రోజు వాళ్ళ తల్లిదండ్రులు పెట్టినటువంటి ఫుడ్ ఏదవుతున్నదో, కొంతమంది స్నాక్స్ చేసి ఇస్తారు, లేకపోతే కొంతమంది చికెన్ పట్టుకొస్తారు, చపాతీ పట్టుకొస్తారు, ఆ ఫుడ్ పట్టుకొస్తారు కదా, బయట నుండి కొంతమంది ఫుడ్ తెస్తారు. దాదాపు వాళ్ళ పేరెంట్స్ ఫుడ్ తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ తెచ్చినటువంటి ఫుడ్ తిని వాళ్ళకు పాయిజన్ అయింది 60 మంది పిల్లలకు అని చెప్పి మంత్రి గారు చెప్తున్నటువంటి మాట. అట్లనే అక్కడ ఉన్నటువంటి వాంకేడ్ అనేటటువంటి స్కూల్ హైజీనిక్ స్కూలు, ఒకవేళ నిజంగానే ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల సిబ్బంది పెట్టినటువంటి భోజనం కనుక పిల్లలు తింటే, మరి సిబ్బంది కూడా అది ఫుడ్ పాయిజన్ కావాలి కదా. పిల్లలు స్కూల్లో పెట్టినటువంటి భోజనం తిని ఫుడ్ పాయిజన్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, టీచర్లు, అక్కడ ఉన్నటువంటి ఆయమ్మలు కూడా పిల్లలకు పెట్టినటువంటి భోజనమే తింటారు కదా. మరి పిల్లలు 60 మందికి ఫుడ్ పాయిజన్ అయినప్పుడు అదే భోజనం తిన్నటువంటి ఈ ఆయమ్మలకు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి టీచర్లకు, సార్లకు, సిబ్బందులకు ఎందుకు ఫుడ్ పాయిజన్ కాలేదు అని చెప్పి కొండా సురేఖ గారు మాట్లాడుతున్నటువంటి మాట. అయితే ఆమె ఏం చెప్తున్నారు ఇంకో మాట అంటే, వాళ్ళ తల్లిదండ్రులు తెచ్చిచ్చినటువంటి భోజనం వల్ల పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది అని చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే, సరే వాళ్ళ తల్లిదండ్రులు 60 మంది పిల్లలకు ఆదివారం రోజు లేకపోతే ఏదో హాలిడే రోజు ఫుడ్ తెచ్చి ఇచ్చిర్రు, ఆ ఫుడ్ వల్లనే 60 మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది అనుకుందాం. మీరు చెప్పినట్టు మరి 60 మంది పిల్లల కుటుంబ సభ్యులకు కూడా ఫుడ్ పాయిజన్ కావాలి కదా. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదే భోజనం తింటారు కదా ఇంట్లో. ఇప్పుడు 1 కిలో చికెన్ వండుతారు, ఆ కిలో చికెన్లా ఇంటికాడ వాళ్ళు సగం కొంచెం తింటారు, వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు ఇంటికాడ. ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ ఉంటే 2 కొడుకులు ఇంటికాడ చదువుకుంటే ఒక బిడ్డ హాస్టల్ ఉంటుంది అనుకుందాం. హాస్టల్లో ఉన్నటువంటి బిడ్డకు చికెన్ ఒక 1/2 కిలో చికెన్ తీసుకోపోయి, 1/4 కిలో చికెన్ తీసుకోపోయి తినిపిస్తారు. మిగిలినటువంటి చికెన్ అయితే ఇంటికాడ తల్లిదండ్రులు తింటారు, పిల్లలు కూడా తింటారు కదా. అంటే 60 మంది పిల్లల తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన వాళ్ళ అన్నలో, వాళ్ళ తమ్ముల్లో, వాళ్ళ తాతలో వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో. ఒక్కొక్క పిల్లలకు ఒక 5-6 కుటుంబ సభ్యులు ఉంటే అంటే ఎంతమంది హాస్పిటల్ ఉండాలి. మరి మీ స్కూల్లో ఏమో భోజనం పెట్టిరు, మీ స్కూల్లో పెట్టినటువంటి భోజనం వల్ల పిల్లలకు ఫుడ్ పాయిజన్ కానప్పుడు, వాళ్ళ తల్లిదండ్రులు తెచ్చినటువంటి భోజనం వల్లనే ఫుడ్ పాయిజన్ అయినప్పుడు, మళ్ళీ తల్లిదండ్రులు కూడా అదే భోజనం తినొచ్చు కదా, తింటారు కదా. వాళ్ళ పిల్లలకు పెట్టినటువంటి భోజనమే తల్లిదండ్రులు కూడా తిన్నరేమో కదా. మళ్ళీ తల్లిదండ్రులకు ఎందుకు కాలేదు ఫుడ్ పాయిజన్, పిల్లలకు ఎందుకు అయింది? మరి దీనికి కూడా మీరు సమాధానం చెప్పాలి కదా మంత్రి గారు. ఈ విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మా స్కూల్లో పెట్టినటువంటి భోజనం వల్ల ఏం కాలేదు పిల్లలకు, మా టీచర్లు కూడా తిన్నారు, మరి మా టీచర్లకు ఫుడ్ పాయిజన్ కాలే కదా, ఎందుకు పిల్లలు మొత్తం వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫుడ్ తిని ఇలా మొత్తం ఫుడ్ పాయిజన్ అయిందని చెప్తున్నారు. మా వర్షన్ ఏంటంటే, పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లలకు పెట్టినటువంటి భోజనం తింటారు కదా ఇంటికాడ, వాళ్ళకి ఎందుకైతే లేదు ఫుడ్ పాయిజను. సరే ఒక్కళ్ళకి 2కు అయింది, మిగతా వాళ్ళకి కాలేదంటే ఓకే. 60 మంది పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులకు కాలే కదా, మరి ఏం చెప్తారండి? ఇప్పుడు సమాధానం చెప్పండి. ఇప్పుడు మీ స్కూల్ మంచిదన్నట్ట, ఇది పిల్లల వల్ల తల్లిదండ్రులు మంచోళ్ళు కాదన్నట్ట, అంటే పిల్లల వల్ల తల్లిదండ్రులే విషం పెట్టి తెచ్చిరన్నట్ట పిల్లలకు బువ్వ, ఎట్లా అన్నట్టు? ఇవి మీ మాటలే అర్థం చేసుకోవాలి. మరి మీ మాటలే మీరు అర్థం చేసుకోవాలి. మ్యాక్సిమం మేము చాలా స్కూల్లో తిరిగినాం. నేను గతంలో మల్లన్న దగ్గర ఉన్నప్పుడు మేము చాలా స్కూళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికలలో తిరుగుతుండే. మేము చూసినటువంటి ప్రకారం చాలా స్కూల్స్ ఉంటాయి కదా వెంకట్, అది వాళ్ళ పిల్లలకు సపరేట్ వండుకుంటారు, టీచర్లు కూడా సపరేట్ వండుకుంటారు. ఇది మేము చూసినాం కదా. టీచర్లు కూడా సపరేట్ వండుకుంటారు, టీచర్లు సపరేట్ ఎగ్స్ ఉంటాయి, వాళ్ళకు సపరేట్ కర్రీ ఉంటుంది, ఒక వ్యవహారం ఉంటుంది. పిల్లలకు వండిన అంటేనే తీసుకొని తినేటటువంటి దాఖలాలు ఏమి ఉన్నాయమ్మా? ఉంటాయి, ఎవరి వ్యవహారం వాళ్ళకు ఉంటాయి. స్కూల్ టీచర్స్ అన్నప్పుడు వాళ్ళకు కొన్ని సపరేట్ కావాలి. మిల్ మిక్కర్ పిల్లలకు పోయినప్పుడు మిల్ మిక్కరే టీచర్లు తినరు, చికెన్లు కూడా ఎత్తుకొని తింటారు, వాళ్ళు ఇష్టం ఉన్నది వండుకొని తింటారు. కొంతమంది టీచర్లు డబ్బులు పెట్టి కూడా తింటారు, ఇది తీసుకురామ్మా ఇది తిందామని కూడా చెప్తారు. ఆ రోజు ఎవరైనా టీచరు సార్తో బర్త్డే ఏమో, పార్టీ ఇచ్చిందేమో, తినలేదేమో, ఆ ఫుడ్ తినలేదేమో, మరి ఎవరికి చెప్తారు? ఇవన్నిటికీ సమాధానం చెప్పుర్రి. అడ్డంగా దొరికిపోతున్నారు మీ మాటలు మీరు. ఇంకా హైజీనిక్ ఫుడ్ అట, సూపర్ ఫుడ్ అట, సన్న భోజనంతో వీళ్ళు సన్న వడ్లతోటి భోజనం పెడతా ఉన్నారట, సన్న బియ్యం పెడతా ఉన్నాం, ఇలా ఏమి ఇబ్బంది లేదు ప్రభుత్వ పాఠశాలలో అని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు బయటకు వచ్చి ధర్నాలు చేశారు, రోడ్ల మీదకి వచ్చి ఎంతమంది పిల్లలు రేవంత్ రెడ్డిని విమర్శించారు, తిట్టిరు, ఎంతమంది ప్రభుత్వం పైన వ్యతిరేకంగా మాట్లాడారు పిల్లలు, ఎంతమంది ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ మీకు గనవల్లే ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు. అసలు విద్యాశాఖ మంత్రి ఎవరో అర్థమవుతలేదు, త్యాపకో మంత్రి మాట్లాడుతున్నారు. ఈరోజు కొండా సురేఖ గారు మాట్లాడుతున్నారు, రేపు ఇంకోళ్ళు కూడా మాట్లాడతారు. ఎవరో మంత్రి అర్థమవుతలేదు. ఇప్పుడు తల్లిదండ్రుల మీదకి వేసారు కథం, తల్లిదండ్రుల మీద నిపం వేసారు. తల్లిదండ్రులు తీసుకొచ్చినటువంటి భోజనాల వల్లనే పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి
ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా, చాలా ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను హాస్టల్లో ఉన్నా, ఏదైనా ఒక హాస్టల్లో ఉన్నా. నేను హాస్టల్లో ఉన్నప్పుడు మా బావ వెంకట్ ఉన్నాడు, ఆయన ఇంటికాడ ఏదో పని చేసుకుంటాడు, నేను హాస్టల్లో ఉంటా. ఆదివారం రోజు హాలిడే, ఆదివారం రోజు మా వెంకట్ నన్ను గలవనికి వస్తాడు. వచ్చినప్పుడు ఇంటికాడ వెంకట్ ఒక కిలో చికెన్ వండుకుంటాడు. కిలో చికెన్ వండుకొని, కిలో అయితే నా దగ్గర తీసుకురాడు కదా, కిలో నేను ఏం చేసుకోవాలి? కిలో 10 రోజులు అయితే తినేది కాదు కదా చికెన్. ఒక రోజు తినాలి, ఒక సాయంత్రం తినాలి, కథం సపరేట్ ఉండాలి. మళ్ళీ రేపు పొద్దుగా తిన్నా కూడా అది మొత్తం మాసిపోతుంది. ఒక కిలో చికెన్ వండుకుంటాడు ఇంటికాడ, ఒక పావు కిలో చికెన్, ఒక 2 చపాతీలు, ఇంత అన్నం తీసుకొని నా దగ్గర కొత్త ఆదివారం పూట. వెంకట్ ఇంటికాడ తినైతే వస్తాడు కదా, తినకుండా అయితే ఏది ఆ మాడిన కడుపుతో అయితే నా దగ్గరికి రాడు కదా. ఆయన నా దగ్గరకు వచ్చేటప్పుడు ఇంత చికెన్ బువ్వ తిని నా దగ్గరకు వచ్చి కూర్చోబెట్టి ఒక పావు కిలో చికెన్ తెస్తాడు, 2 చపాతీలు, ఇంత అన్నం పెట్టి పోతాడు. నాకు ఫుడ్ పాయిజన్ అయినప్పుడు, ఇప్పుడు మా ఓడు తెచ్చిన వెంకట్ నాకు తెచ్చిన బువ్వ వల్ల నాకు ఫుడ్ పాయిజన్ అయినప్పుడు, ఇంటికాడ వండుకొని తిన్న వెంకట్ కూడా ఫుడ్ పాయిజన్ కావాలి కదా. మరి వెంకట్ మంచిగానే ఉంటాడు కదా, నేను దావకాన పంట అంటే ఏందన్నట్టు ఇప్పుడు? అంటే వెంకట్ వల్ల నాకు ఫుడ్ పాయిజన్ అన్నట్ట. మళ్ళీ మధ్యాహ్నం ఈ స్కూల్ బువ్వ కూడా తింటా అంటే ఇప్పుడు స్కూల్ బువ్వ నాకు ఫుడ్ పాయిజనా, లేకపోతే వెంకట్ బువ్వ నాకు ఫుడ్ పాయిజనా? ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఇదే. మంత్రి గారు ఏమో అట్లా మాట్లాడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రుల వల్లనే అని చెప్పి. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్తారు. అంతెందుకు చెప్పండి సార్, సార్ చెప్పే ముచ్చట్లే ఇవ్వరు మీరు. సార్ చాలా క్లారిటీ. పాఠశాలల్లో రెసిడెన్షియల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అన్నం కానీ కూరగాయలు కానీ నాసి రకంగా ఉన్నాయి. ఈ నాసి రకమైన భోజనాల వల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటున్నది. నిన్న మొన్న నేను చూస్తున్న టీవీలలో, పేపర్లలో కలుషితమైన ఆహారం తీసుకొని రెసిడెన్షియల్ స్కూళ్ళలో పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు. విన్నారా? మంచి భోజనం లేక పిల్లలందరూ హాస్పిటల్ పాలవుతున్నారు. రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు. ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నాడు, ఆయన అధికారంలో ఉండి ఇట్లా మాట్లాడుతున్నాడు. మంత్రులేమో ఇవాళ ఇష్టానుసారంగా మేము స్కూల్లో పెట్టినటువంటి భోజనం మంచిదే, చక్కనైన భోజనం పెట్టినాం, అద్భుతమైనటువంటి భోజనం పెట్టినాం, మేము పెట్టినటువంటి ఫుడ్ మామూలు ఫుడ్ కాదని చెప్పి ఈరోజు మంత్రులు మాట్లాడుతున్నటువంటి మాట. ఇక తల్లిదండ్రులు మీరే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏమున్నది తెలంగాణ ఇప్పుడు గట్టిగా వర్షం పడితే పెచ్చులుడి మీద పడతాయి స్కూళ్ళల్లో, కూర్చోనికి బెంచీలు లేవు, రాయనికి షాక్ పీసులు లేవు, బోర్డుల మీద రాయనికి షాక్ పీసులు లేవు, ఊర్దమంటే చీపిరి కట్టలు లేవు స్కూల్లో. కొన్ని ప్రభుత్వ పాఠశాలలో బాత్రూమ్ గతి లేవు తెలుసా. 400 మంది మహిళలు ఉన్నటువంటి స్కూల్లో బాత్రూమ్లు లేవు. చాలా మంది మహిళలు ఇగో ఇట్లా ఇట్లా చేతులు పట్టుకొని ఇట్లా రౌండ్ గుండి లోపట లోపట వాళ్ళు మూత్రం పోసేటటువంటి పరిస్థితి. చాలా బాధ అనిపిస్తుంది చెప్తే, చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. చాలామంది ఆడపిల్లలకు పీరియడ్స్ కావద్దని చెప్పి స్కూల్ పోతే ఎక్కడ పీరియడ్ వస్తుందో అనేటటువంటి బాధతో టాబ్లెట్లు వేసుకొని పోతుంది తెలుసా. పీరియడ్ రాకుండా ఎవరికి చెప్పాలండి బాధ? ఎవరికి చెప్పాలి? కన్నీళ్ళు వస్తాయి కొన్ని విషయాలు మాట్లాడితే. ప్రభుత్వ పాఠశాల కదా, ప్రైవేట్ స్కూల్ కాదు కదా. ఫీజులు లక్షల రూపాయలు పెట్టి, వేల రూపాయలు పెట్టి చదివించేటటువంటి స్తోమత లేనటువంటి పేదవాళ్ళే కదా ప్రభుత్వ పాఠశాలకు పంపించేది. చదువుకోనికి పుస్తకాలు ఉండేవి, కూర్చోనికి బెంచ్లు ఉండేవి, తిందామంటే సరైన భోజనం పెట్టారు. ఎందుకు మరి ఈ వ్యవస్థ ఎందుకు, ఈ కథంత ఎందుకు? చేతకాకపోతే రాజీనామా చేయరు అంటున్నాం ఇప్పటికన్నా. ఎవరైనా సరే, నాట్ ఓన్లీ మినిస్టర్, నాట్ ఓన్లీ సీఎం, నాట్ ఓన్లీ ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, చేతకాకపోతే రాజీనామా చేయండి. మీరు వ్యవస్థ నుండి దిగిపోండి. అబద్ధాలు ఎందుకు చెప్తారు? అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏమున్నది? తల్లిదండ్రుల పైన నిపమేట్లు ఇస్తారు. 60 మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ అవుతుంది ఎక్కడన్నా. అంటే తల్లిదండ్రులు తెచ్చినటువంటి, అంటే ఇప్పుడు 1 కిలో 2 కిలోలు, ఒక 5 కిలోల అప్పాలు తీసుకొస్తారు ఎవరన్నా, తీసుకొస్తే తల్లిదండ్రులు. నాకు తెలిసి 5 కిలోల అలో ఉండదేమో. గవర్నమెంట్ స్కూల్ ఉంటుందా? 1 కిలో ఉంటుందా? 1 కిలో మినిమం, 1 కిలో. ఎందుకంటే మా వాడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు. 1 కిలో అలో ఉంటుంది. కిలో అప్పాలు 60 మంది తింటారా? 60 మంది తింటారా కిలో అప్పాలు? 60 మంది ఒకటే ఈ కిలో అప్పాలు తిని స్కూల్లో పండుకున్నారా? ఇప్పుడు అది హాస్పిటల్లో పండుకున్నారా? ఏం మాట్లాడతారు మంత్రి గారు? మీ మాటలలో అర్థమైపోతుంది, క్లారిటీ ఉంది మీ మాటలలో. ఈ విధంగా మాట్లాడుతున్నారు. దయచేసి తల్లిదండ్రులకు చెప్తున్నాం, 1కి 10 సార్లు ఆలోచన చేయండి ఏదైనా చేసే ముందు. ఇక ముందు కాంగ్రెస్కి సంబంధించిన వ్యవహారంలో 1కి 10 సార్లు ఆలోచన చేయండి. ఇప్పటికన్నా కొంత మేలుకునే ప్రయత్నం చేయండి. తల్లిదండ్రులు కూడా చెప్తున్నాం. ఈ వీడియో దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా చూస్తారు. సో చూద్దాం ఏం జరగబోతుంది.